ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నానో చూపించేసాను రండి. మీగడ ఉంటాయి కదా! ఆ పాలైతే తీసుకున్నాం. గట్టిగా వాటరే అసలు వాడకూడదు పాల్లోకైతే. ఇవైతే మరిగిచ్చేద్దాం. ఒక 2, 3 సార్లు పొంగు రావాలన్నమాట. పొంగొచ్చేటప్పుడు అక్కడే ఉండండి. ఎందుకంటే లేకుంటే పాలన్నీ పొంగిపోతాయి మా మాదిరిగా. నేనైతే ఐస్ క్రీమ్ మిక్స్ తీసుకున్నా వెనిలా ఫ్లేవర్‌ది. పాలు మరుగుతా ఉన్నప్పుడే కొంచెం కొంచెం వేసుకుంటా పౌడర్ మిక్స్ చేస్తూ ఉండే అనమాట. అండ్ గడ్డలు కట్టుకోకుండా అయితే ఇంకా మాతో అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంది. దాంట్లో అయితే పోసేస్తాను. పోసే ముందు కొంచెం పాలు ఉంటాయి కదా, అవి చల్లబడాలన్నమాట. మౌల్డ్స్ లేకుంటే కరిగిపోతాయి కదా. అండ్ ఇప్పుడైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇంకా అన్నీ క్లోజ్ చేసేసి ఇంకా ఓవర్ నైట్ అయితే పెట్టేస్తున్నాం మేము. అండ్ ఐస్ క్రీమ్ మౌల్డ్సే అవసరం లేదు. ఇంట్లో మన గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో పాటు మనకి స్పూను తిప్పేసి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము ఓవర్ నైట్ పెట్టిన ఈజీగా వచ్చేసాను. ఇట్లా తీస్తే వచ్చేసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది.